సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనేది పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ మనం ఎంత ఎదుగుతుంటే అంత కిందకి లాగాలని ఎప్పుడు జనం కూడా చూస్తూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది అయితే ఖచ్చితంగా అలా ఉంటారు. కానీ అమ్మ పేరునే మిస్సమ్మ అని చేసేసి తన మిస్సమ్మ బ్రాండ్నే తన ఇంటి పేరుగా మార్చుకొని ఈరోజు మనతో పాటు దిలీప్ గారు ఉన్నారనమాట. చాలా విషయాలు మాట్లాడాలి, యాక్చువల్లీ మాట్లాడేద్దాం. హలో దిలీప్ గారు. హాయ్. హాయ్ వైషు. బాగున్నారా? సూపర్ సూపర్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూకి ముందు గైస్ 10 నిమిషాల నుంచి నాతో ఆడుకుంటున్నారు ఒక ఫుట్బాల్ ఆట. మీకు తెలియదు నిజంగా, అంటే జెన్యున్గా ఉంటారు అంటే నాకు ఇప్పుడు అనిపించింది నిజంగానే మరొక మంచిది అన్నట్టు. ఇట్లా వాష్ చేస్తే ఎంత జెన్యున్ వస్తుందో అలా అంత జెన్యున్ పర్సన్. థ్యాంక్ యూ. ఓకే, టీ లేకపోయిన కప్లో టీ ఉన్నట్టు తాగుతున్నారు చూడండి, అది గొప్ప. వీళ్ళు అసలు విషయం చెప్పనా, ఇదిగో ఈ యాక్టింగ్ ఇవన్నీ నాకు రాదు. యాక్చువల్ ఇదిగో మీరు టీ ఇచ్చారు, ఓకేనా, మరి కెమెరా స్టార్ట్ చేస్తా అన్నారు. మీరు స్టార్ట్ చేసేలో ఆ టీ అయిపోయింది. నేనేం చేయను చెప్పు ఇప్పుడు. నువ్వేమన్నావు, సరే కాసేపు అట్లా తాగుతుండండి కెమెరా ముందు అన్నా. అదే చేస్తాను నేను. ఇందులో టీ కూడా లేదండి నిజంగా. ఇట్లా బుక్ చేసావు నన్ను ఫస్ట్ ఫ్రేమ్ లోనే. అంటే తెలియాలి కదండి మీ జెన్యూనిటీ. పాపం మా వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది, టీ లేకుండా పాపం నటిస్తున్నారు దిలీప్ గారు అని వాళ్ళే అడుగుతారు. మనమే చెప్పేస్తే అయిపోద్ది కదా. ఎందుకంటే ఉన్నది చెప్పడం, ఉన్నట్టు చెప్పడం ఈజీ మనకి. రైట్. నటించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒకరికి ఒక స్టోరీ చెప్పామనుకో, ఇంకొకరు ఇంకో స్టోరీ చెప్పాలి. ఎన్ని స్టోరీలన్నీ ఎత్తుకొస్తాం మనం. అందుకే ఉన్నది చెప్పామనుకో ఇక ఏదోటి అయింది అంతే నా ఉద్దేశం. అందుకే ఉన్నది చెప్తాను, జెన్యున్ గా చెప్తా, జరిగింది చెప్తా అంతే. అలవైకుంఠపురం సినిమాలో అనుకుంటా నిజం చెప్తే మనకే రిలీఫ్ ఉంటది నాన్న, పక్కనోడికి టెన్షన్ ఉంటది. ఎగ్జాక్ట్లీ అదే అనుకో కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ అంతే మాట్లాడాలి. కానీ దిలీప్ గారు మిస్ అమ్మ అమ్మ అనుకునే పెట్టినట్టున్నారుగా, అందుకే ఇంత సక్సెస్ అవుతుందంటారా అసలు? మేబీ. కాకపోతే పెట్టినప్పుడు అయితే నేను అలా ఆలోచించలేదు. కానీ మేబీ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అమ్మ అనే పేరు అందులో ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయిందేమో అయి ఉండొచ్చు మేబీ. కానీ పెట్టినప్పుడు మాత్రం నేను మిస్ అమ్మ అంటే ఇట్స్ రిలేటెడ్ టు లేడీస్, మిస్ అమ్మ, అండ్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ సావిత్రి గారు యాక్ట్రెస్ ఉన్నారు కదా, ఆ మూవీ నేమ్తో అలా తీసుకొని లేడీస్ కి కూడా చాలా కనెక్టివిటీగా ఉండిద్ది ఈ నేమ్ అన్నట్టుగా అట్లా ఆలోచించి పెట్టాను. ఓకే. బిజినెస్ లో లీడ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. ఓకే, వాళ్ళని పక్కన పెడితే లీడ్ అయ్యే వాళ్ళు వెంటనే మంచి బ్రాంచెస్ ఓపెన్ చేస్తుండే వాళ్ళ సక్సెస్ ఏంటంటే మార్కెటింగ్ అని చెప్తాను నేనైతే. మిమ్మల్ని చూస్తే లిటరల్లీ మార్కెటింగ్ 100% అదేనా? అఫ్ కోర్స్ 100% మార్కెటింగ్ కావాలి. కానీ ఒక్కటి చూడు, మార్కెటింగ్ ఎంత చేసుకున్నా ప్రోడక్ట్లో ఆ స్టోర్లో దమ్ము లేకపోతే ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు ఐఫోన్ కూడా మనకి అడ్వర్టైజింగ్ చేస్తుంటాడు. నిజంగా ఆ ప్రోడక్ట్లో విషయం లేకపోతే ఎవడని కొంటాడా, వాడతాడా? ఇప్పుడు ఐఫోన్ అంటే ఎంత పిచ్చి జనాలకి. అప్పులు చేసి కొంటున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు అమ్మి కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఫోన్ అంటే అదొక క్రేజ్ లాగా అయిపోయింది. కానీ ఆ ప్రోడక్ట్లో నిజంగా విషయం ఉంది కాబట్టి అనమాట. సో అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఎంత చేసినా సరే నిజంగా అక్కడ విషయం ఉండకపోతే జనాలు ఆదరించరు. ఏదున్నా సరే విషయం ఉండాలంటారు. విషయం 100% ఉండాలి. సో ఇప్పుడు విషయం గురించి మాట్లాడుకుందాం మనం. మీరన్న విషయం గురించి నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను మీ గురించి. నేను వెళ్ళాను, చీరలు కొన్నాను. కొనేటప్పుడు కూడా అక్కడ విపరీతమైన జనం ఉన్నారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఆ శారీస్ తీసుకొచ్చాను 14,000 18,000 ఎంతో పెట్టి కొన్నాను, తీసుకొచ్చాను, పాడైపోయినాయి. సో ఒక వీడియో వచ్చింది, మీరు దానికి ఒక ఆన్సర్ గా ఒక వీడియో చేశారు. మీ వీడియో కింద కామెంట్స్ చదువుతాను నేను. మీ వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ అనుకోండి మీరు దాన్ని, మీ వీడియో కింద ఉన్న నెగిటివ్ కామెంట్స్ చదువుతాను నేను. నిన్న నైట్ మీరు రిలీజ్ చేసిన ఒక వీడియో. ఓహో, అది చూసేసావా? చూసేసాను నైట్ నేను ఫుల్ గా. ఓకే, చలో. ఆ వీడియో చూసాను కాబట్టి ఆ వీడియో కింద ఉండే కామెంట్స్ కొన్ని చూద్దాం, ఆ తర్వాత పక్కన వాళ్ళ వీడియో కింద ఉన్న కామెంట్స్ కొన్ని చూద్దాం. అంటే ఒక మనిషి మాట్లాడితే ఓకే, వాళ్ళకేదో అనిపించింది, చీరల్లో కొన్ని దగ్గర ఉంటాయి కాబట్టి మాట్లాడారు అనుకోవచ్చు. 100 మంది మాట్లాడుతుంటే ఏదో ఒక పాయింట్ ఉన్నట్టే. సో 100 మంది కామెంట్లు ఒక 10 కామెంట్లు అయినా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. మీ వీడియో మొత్తం చూసా అండి. ఇది నిన్న నైట్ మీరు పెట్టిన వీడియోకి ఫుల్ లెంత్ వీడియో. ఓకేనా? మీ వీడియో మొత్తం చూసా అండి. జెన్యూన్ అనిపించాయి మీ మాటలు. నేను ఎప్పటి నుండో మీ ఛానల్ ఫాలో అవుతున్నా, ఆన్లైన్లో 3 శారీస్ కూడా తీసుకున్నా, బాగున్నాయి. కానీ
మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మిస్సమ్మకి షాపింగ్కి వెళ్దాము అని నేను అనగానే వద్దు అక్కడ వేస్ట్ పబ్లిసిటీ తప్ప ఏం ఉండదు అని అన్నారు. నిజమో కాదో తెలుసుకుందామని విజయవాడ బ్రాంచ్ ఓపెన్ చేసిన 4 days తర్వాత ఒక సండే వెళ్ళాను. కానీ అసలు విపరీతమైన జనం. నా మాట విని ఒక్క వర్కర్ కూడా శారీస్ చూపించేంత ఖాళీ లేరు. వర్కర్స్ నుండి సరైన రెస్పాన్స్ లేదు. ఇంకా నేను ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని. బట్ అందరూ వేస్ట్ అని చెప్పడంతో ఇంకెప్పుడు ఆ షాప్కి వెళ్ళలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు అలా మిస్సమ్మ వేస్ట్ అని చెప్పినప్పుడల్లా నిజం కాదేమో అనిపించేది. నాకెందుకు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. దిలీప్ గారు, మీరు ఈ మెసేజ్ చూస్తే రెస్పాండ్ అవుతారని, పరిష్కారం చెప్తారని అనుకుంటున్నా. మిస్సమ్మ మాది కాదు, మనది. ఈ ఫ్యాన్ ఆఫ్ మిస్సమ్మ, నియర్ గన్నవరం ఎయిర్పోర్ట్. ఓకే, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేసిన ఆమెకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. యాక్చువల్గా ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను వీడియోలో ఆన్సర్ చెప్పేశాను. బట్ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీకోసం మన వాళ్ళందరి కోసం చెప్తాను మళ్ళీ కూడా. ఇప్పుడు ప్రతి స్టోర్లో కూడా రష్ ఉంటుంది మా దాంట్లో. ఇంత రష్ ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటి? అంత జెన్యున్ ఉంది అక్కడ, ఆ ట్రస్ట్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ తగ్గ ప్రైజింగ్ కానీ పెడుతున్నాం మేము. శారీస్ కూడా కరెక్ట్గా ఉంటాయి అని చెప్పి. ఈ కలర్ పోవటము, డ్యామేజ్లు రావటం అనేది ఎక్కడైనా సర్వసాధారణం. నేను మా వీడియోలో కూడా అడిగాను, మీరు చిన్నప్పటి నుంచి కొనుక్కున్న ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నాది ఇది ఉంది, ఇలాంటిదే నేను ఇంకోటి కొన్నాను, కలర్ పోయింది. మీరు ఎన్నో కొని ఉంటారు, పోయి ఉండొచ్చు కదా, పోతాయి, కామన్ అది. అది మనుషులకే గ్యారంటీ లేవు ఈ రోజుల్లో. మనుషులకి మనం లక్షలు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికొస్తారు లేదో చివరిదాకా తెలియట్లా. అలాంటిది ఇప్పుడు వీటన్నిటికీ గ్యారంటీ ఇవ్వమంటే నేను కూడా నా చేతుల్లో లేనిది అది. ఎందుకంటే నేను తయారు చేయట్లేదు. ఫస్ట్ పాయింట్, తయారు చేస్తుంది వేరే వాళ్ళు, నేను తెచ్చుకుంటాను. వాళ్ళు నా ఒక్కరి కోసం తయారు చేయరు, వాళ్ళు ఒక వేల చీరలు తయారు చేస్తారు. ఇందులో ఒకటో రెండో పోవచ్చు. ఆ పోయేది ఎవడి తగిలిద్దో తెలియదు, లాటరీ. అది ఒకసారి నాకు జరగచ్చు, ఇంకొకరు జరగచ్చు, అసలు జరగకపోవచ్చు. జరిగినప్పుడు ఇది మిస్సమ్మలో మాత్రమే జరిగిద్ది అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఆన్సర్ చెప్తాను. స్టోర్కి వెళ్తే రష్ ఉంది, మమ్మల్ని పట్టించుకోలేదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నా పక్కన ఇంకో నలుగురు వచ్చారు. నువ్వు ఎవరన్నా నలుగురిని ఇంటర్వ్యూ చేయగలవా ఒకేసారి? చేయగలవా? చేయలేవుగా. సో ఇక్కడ కూడా అదే, ఒక ఎస్ఎం, ఒక ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కళ్ళనే హ్యాండిల్ చేయగలరు కదా. కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎస్సమ్మా, మనది అన్న ఒక ఇదితో, ట్రస్ట్తో అంతమంది వస్తున్నప్పుడు ఒకేసారి, నేను ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు రష్ ఉండేది ఫుల్గా, ఒకరోజు కొంచెం స్లోగా ఉండొచ్చు, ఒకరోజు ఖాళీగా కూడా ఉండొచ్చు. అలాగని చెప్పి నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని మొత్తం ఒక 100 మందిని స్టోర్లో పెట్టలేను. ఆ సైజ్ ఆఫ్ ది స్టోర్ ఎంత, దానికి ఎంతమందిని పెట్టాలి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి శారీస్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో, నేను చేసుకుంటా ఇవన్నీ. సో ఈ స్టోర్కి 50 మంది కావాలరా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, లేదంటే ఒక 60 మంది కావాలి, సరిపోతారు, ఎనఫ్ అది. సో వాళ్ళు వెళ్ళినప్పుడు హ్యూజ్ రష్ ఉన్నప్పుడు, నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్తాను, మా దాంట్లో మనదండి ఇది స్టోరు, మనం మిస్సమ్మ, మీరు చూసేసుకోండి, మీకు ఎదుగుంటుంది మీరు చూసేసుకోండి, మా వాళ్ళు బిల్లింగ్ వేస్తారు కావాలంటే అని నేనే చెప్తాను. కానీ ఈ కామెంట్ మీరు కూడా చాలా దగ్గర గమనించుంటారు, చాలా రష్ ఉంటుందండి, మమ్మల్ని పట్టించుకునే సేల్స్ మెన్ లేరు అసలు అని. పట్టించుకుంటారండి, అసలు పట్టించుకోండి ఎందుకు ఉంటారండి చెప్పండి? లేదంటే ఇంతమంది ఫీడ్బ్యాక్ కాదు, ఇంతమంది ఫీడ్బ్యాక్స్ ఎలా ఇస్తారు, మా గూగుల్ రేటింగ్స్ ఎలా ఇస్తారు? నిజంగా అవన్నీ ఇప్పుడు అసలు పట్టించుకోరు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఖాళీ కూర్చొని నేను ఊరుకుంటానా? మా దాంట్లో 10 మంది ఓన్లీ కెమెరాస్ చూసేవాళ్ళు ఉంటారు. ఓన్లీ కెమెరాస్, మా అన్ని బ్రాంచుల్ని చూసేవాళ్ళు, మానిటరింగ్ ఓన్లీ 10 మంది బ్యాక్ ఎండ్లో ఉన్నారు. వాళ్ళ పనుల్లో కూర్చొని కస్టమర్ వచ్చారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏంటి రష్ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, కావాల్సిన చూపిస్తున్నారా లేదా, ఇలాగ అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి 10 మందిని నేను కెమెరాస్ ఓన్లీ చూడటానికి పెట్టాను అంటే నేను ఎంత సర్వీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పెట్టుంటాను చెప్పండి. 10 మంది నేను శాలరీలు కట్టద్దు వాళ్ళందరికీ నెల తిరిగేటప్పటికి. సో ఇన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బురద వేయటం చాలా ఈజీ. ఏముంది ఈ రోజుల్లో, సబ్స్క్రైబర్స్ కూడా అవసరంలా ఛానల్కి. 500-600 మంది ఉన్నా వెళ్ళి వీడియో ఒకరి మీద ఇలాగా స్టోన్ వేసేస్తే అది చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, నెగిటివిటీ ఎక్కువైపోయింది మార్కెట్లో. ఏమవుతుందంటే ఇది షేర్ చేయటం ఆనందం, నెగిటివ్ వీడియోని షేర్ చేయటం, దానికి లైక్ కొట్టడం, దానికి కామెంట్ పెట్టడం చాలా చాలా హ్యాపీగా ఇస్తాను అందరికీ కూడా. అదే ఒక పాజిటివ్ వీడియోకి రావట్లే. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ వీడియో పెట్టారనుకోండి, దాని కింద మీకు పాజిటివ్గా ఉండే వాళ్ళు కూడా కామెంట్స్ ఉంటారు. ఒకటే నెగిటివ్ వీడియో పెట్టిన మనిషికి ఒకరే ఇబ్బంది పడుంటే ఆ 100 కామెంట్లు నెగిటివ్గా పెట్టిన వాళ్ళు
వాళ్ళు ఇబ్బంది పడలేదంటారా? అదే నేను అడిగేది. నిజంగా వాళ్ళు ఇబ్బంది పడితే మా దగ్గరికి రావాలి కదా, అక్కడ పెట్టడం ఎందుకు? నేను న్యాయం చేసావు, నేను ఉన్నా కదా, మా స్టోర్స్ ఉన్నాయి కదా ఓపెన్గా, మీరు వెళ్ళండి. నిజంగా మీకు జరిగింది అనుకోండి, మీరు వెళ్ళండి. చెయ్యకపోతే కదా మీరు అడగాల్సింది నన్ను. అంతమంది కామెంట్స్ డెఫినెట్గా అందులో 80% ఫేక్ కామెంట్స్. నేను అంటే పడని వాళ్ళు మేబీ సేమ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకు అంటే నేను ఇంత ఓపెన్గా ఎంత ఛాలెంజింగ్ ఎందుకు చెప్తున్నానంటే, అది నిజమైతే కనుక అంతమంది మా వీడియోస్లో కామెంట్స్ పెట్టాలి కదా. నేను ఈ రోజుకి కూడా ఏ ఒక్కరోజు కామెంట్స్ ఆపను. ఎందుకు? డిలీట్ కూడా చేయం, డిలీటెడ్ కూడా ఉండదు 80%. అసలు మీకు కామెంట్స్ మీకు తెలీదు, ఆ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. నేను చూడను, ఎక్కువ చూడను. ఇప్పుడు ఇందాక చెప్పావు నువ్వు కామెంట్స్, నేను నైట్ చూశాను వీడియో, నేను మార్నింగ్ లేచి ఇప్పుడు దాకా చూడలే నేను వీడియో. అసలు వీడియో ఏమైంది, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి నేనేం చూడలే ఇప్పుడు దాకా. స్ట్రైట్ అవే ఇక్కడికే వచ్చాను. సో ఫోన్ కూడా చూడలే నేను. ఇప్పుడు ఫోన్ కూడా తీసి ఇచ్చేసా కదా, చూసా. సో అదనమాట. సో ఏదైనా కానీ జెన్యున్గా ప్రాపర్గా చేస్తాము. నిజంగా ఆ కామెంట్స్ అన్ని నిజమైతే వాళ్ళు స్టోర్కి రావాలి, అడగాలి. అడగకుండా అక్కడ రాశారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లాస్ అయ్యారనే, లాస్ పెట్టేసుకున్నారనే కాదు కదా. అంత ఈజీ కాదు బిజినెస్ చేయటం. ఒక వీడియో వచ్చింది అంటే దాన్ని మరి నేను రెక్టిఫై చేసుకోవాలి, నా సైడ్ నుంచి ఆన్సర్ చెయ్యాలి. అప్పటికి నేను సరే ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది మార్కెట్లో, యూట్యూబ్లో, ఐ మీన్ స్పెషల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒకరిని డిగ్రేడ్ చేయటం, ఒకరిని నెగిటివ్ చేయటం, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సరే అలా ఎవరో ట్రై చేశారులే మన మీద అని ఊరుకున్నాను. ఎప్పుడైతే మా అమ్మ పర్సనల్గా ఆమె బాధపడి ఇక కొంచెం ఫీల్ అయిందో, ఇక అప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది. అవును, ఐ మీన్ ఆంటీ ఓకేనా, ఫైన్ అంటే మరి ఎక్కువ మనం అంటే కొంచెం మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదు కదా. వీడియో చూసేది చాలా బాధపడ్డారు. బట్ నో, ఇట్స్ ఓకే. ఏమన్నారంటే ఎందుకురా ఇట్లా, అట్లా ఎందుకు చేస్తారా, మనం ఏమైనా తప్పు చేసామా, ఇది కావాలని ఎవరన్నా చేశారా, ఎవరైనా చేయించారా అని మా మమ్మీకి చాలా క్వశ్చన్లు వచ్చినాయి. మా వదిలేమా ఇవన్నీ కామన్ వస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా మనకి? ఈ వీడియో చూసి ఏమన్నా రావాలి అనుకున్న వాళ్ళు ఏమన్నా ఆగిపోయారా? ఏం కాదు కదా. మన సేల్స్ ఎలా అయితే ఈ బిఫోర్ వీడియో ఉందో ఆఫ్టర్ వీడియో కూడా అదే ఉంది. సో దీని గురించి మనం ఆలోచించాల్సింది ఏముందమ్మా. కాకపోతే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నేనేమన్నా వీడియో చేస్తాను, దానికి పెడతాను ఆన్సర్గా అని చెప్పాను, చేసేసాను, అయిపోయింది, క్లోజ్. ఇక దీని గురించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంకెవరైనా వీడియో చేసినా కూడా కౌంటర్ బ్యాట్గా నేనేం చేయను, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ మీరు చూసి తెలిసిపోద్ది నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్ట్రాంగ్ అడుగుతాను నేను, ఆ వీడియోలో వాళ్ళ వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు నేను వీడియో చేసా కదా, మరి ఇందులో పెట్టరే? ఆ కామెంట్స్ అని ఇందులో పెట్టచ్చుగా, వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టలే మరి? అక్కడ మాత్రం ఎందుకు పెట్టారు? ఎందుకు అంటే అది నెగిటివ్ వీడియో కింద నెగిటివ్గా కామెంట్స్ రాస్తే ఇంకా హైలైట్ అయ్యిద్ది, ఇంకా ప్రాపగండా అయ్యిద్ది, ఇంకా వ్యూస్ వస్తాయి దానికి. అది ఒక నాలెడ్జ్ వచ్చేసింది జనాలందరికీ, తెలిసిపోయింది. ఆ నెగిటివ్ వీడియోని ఇంకా పెంచాలి అంటే కామెంట్స్ పెట్టాలి, దాన్ని ఇంకా హైప్ చేయాలి. అలా చేసట్లా కామెంట్స్. రైట్. అంటే కామెంట్స్ లో కూడా ఊదర కొడతారు, ఏం ఉండదు, మళ్ళీ ప్రమోషన్స్. స్వప్నక్క నేను ఇందాక చెప్పింది అదే విషయం. లేకపోతే అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ లేచి క్లోజప్, కోల్గేట్, పేస్ట్ వాడతాం. మనకు తెలీదా? పొద్దున్న లేచి పేస్ట్ కొనుక్కోవాలి, బ్రష్ చేయాలని తెలీదా మనకి? వాడు ఎందుకు చేస్తాడు? డాక్టర్ని తీసుకొచ్చో లేదంటే ఇంకో డెంటిస్ట్ని తీసుకొచ్చో వాళ్ళతో వెళ్తే ఎందుకు చేస్తాడు అడ్వర్టైజింగ్? మనకు తెలీదా పేస్ట్తోనే చేయాలని చెప్పి? తెలుసు కదా. బట్ ఇక్కడ ఎందుకు చేస్తారు? ఎవ్రీ టైం రెగ్యులర్గా ఎందుకు ఉండాలి అనేది. నేను బేసిక్గా నేను MBA చదువుకున్నాను. సో నేను చదువుకున్న కాన్సెప్టే చెప్తున్నా ఇక్కడ, నేనేమి ఎక్కడో నుంచి తెచ్చి చెప్పట్లా. ఎందుకు చేస్తారు అంటే మనకి అంటే కన్జ్యూమర్, యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకి ఆ పేస్ట్ రోజు కనబడుతుండాలి. రోజు కనబడతా ఉంటే నువ్వు క్లోజప్ ఎక్కువ చూస్తే నువ్వు క్లోజప్ ఎక్కువ కొంటావు, నువ్వు కోల్గేట్ ఎక్కువ చూస్తే కోల్గేట్ కొంటావు, పెప్సోడెంట్ ఏది చూస్తే అది కొంటాం. అందుకే వాళ్ళు అన్ని కోట్లు, వేల కోట్లు, వందలు కాదు వేల కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజింగ్ ఖర్చు పెడతారు వీళ్ళందరూ కూడా. కొన్నిసార్లు ఎంత చూసినా మనం ఎప్పటి నుంచో వాడుతున్నదో అది ఉంటుంది, నచ్చిందో అదే వాడుతుంది, అది ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పుడు కొంతమంది లాయల్ కస్టమర్స్ కంటే వాళ్ళకి పలానా స్టోర్లోనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు ఉండేది. ఇప్పుడు మన అమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా అక్కడ దాకా ఎందుకు, నా చిన్నప్పుడు కూడా నేను
విజయవాడ మనహర్లో కొనుక్కునేవాడు నేను రెగ్యులర్. ఇక నా బట్టలు కొనుక్కోవాలి పండగ అంటే నేను మనహర్ ఎస్ అంతే. సో అప్పట్లో అది ట్రెండ్. కరెక్ట్. మన ఒక లాయల్ కస్టమర్ ఉండేవాళ్ళు ఈ స్టోర్కి నువ్వు ఎక్కడ కొంటావు అంటే నేను అక్కడే కొంటా స్టాండర్డ్. రైట్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రోజు కూడా వస్తున్నారు, ఎవరిని నమ్మితే జనాలు అక్కడ కొంటారు, ఎవరు జెన్యూన్ అయితే వాళ్ళకి రెస్పాన్స్ ఉండిద్ది. నేను ఎంత వీడియోస్ చేసినా ఎంత మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేసినా సరే నన్ను నమ్మకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది స్టోర్కి వచ్చి ఇంత రష్ ఉంది ఏంట్రా బాబు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరురా సేల్స్ వాళ్ళు అన్నారు కదా, అయినా కూడా రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగిన. ఓకే. నాకు ఒక పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మిస్ అమ్మతోటి. అవునా? ఏమైంది? నాకు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కి. ఓకే. మాది నెల్లూరు, ఆ, మీకు తెలుసు, మీరు నెల్లూరు చాలా రీసెంట్ గా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఓకే. దే వాంటెడ్ టు మీట్ యూ, అంటే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నారు, మీరు లేరంట. వాళ్ళు వచ్చిన టైంకి మిమ్మల్ని మీట్ అవ్వలేదంట. ఓకే. మా వాళ్ళు బాధపడ్డారు. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటారు? ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక వెళ్దాం, నెల్లూరు వెళ్దాం పదా, కలుద్దాం డైరెక్ట్ కావాలంటే. సి నాకు కొత్త వాళ్ళని కలవడం నాకు చాలా ఇష్టం. అది ఎవరైనా అవని. నాకు హౌస్ కీపింగ్ వాళ్ళు అయినా సరే నాకు ఒక కొత్త మనిషితో మాట్లాడటం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అది ఎంత క్లీన్ చేస్తారు, ఆ క్లీనింగ్కి ఏం వాడాలి ఏంటి అనేది వాళ్ళు మనకు నేర్పించవచ్చు. నేను సో ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎవ్రీవన్. అట్లాగే మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు మేబీ అప్పుడు లేనేమో. నేను టు బి ఫ్రాంక్ ఏ స్టోర్ ఓపెన్ అయినా 1 డే ఉంటా, ఫస్ట్ డే ఉంటా, ఇంకా సెకండ్ డే నుంచి నా వర్క్లు నాకు ఉంటాయి, నేను వెళ్ళిపోతా. నెల్లూరులో ఇంకా 2 days ఉన్నా అయినా మీ వాళ్ళు కలవలేదు అంటున్నావు, నేనేం చేయను చెప్పు. మిస్ అయ్యారంటండి పాపం, ఫీల్ అవుతున్నారు. కలుద్దాం, డెఫినెట్గా కలుద్దాం, ఏమైంది. బట్ చాలా మంది చెప్పారు, వచ్చి చెప్పారు, వచ్చింది. నేను వీడియో కూడా చేశాను దాని మీద. చాలా మంది వచ్చారంట, నేను కలవలేకపోయాను, సారీ, మళ్ళీ వస్తాను డెఫినెట్గా ఈసారి కలుద్దాం అని చెప్పాను. సో మా వాళ్ళు తీసుకున్న బట్టల గురించి మాట్లాడితే దే ఆర్ గుడ్. అంటే మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయో వాళ్ళకి ఎట్లా పోతున్నాయో నాకు తెలీదు. నేను ఏదో వీడియో కోసం ఇప్పుడు నెగిటివ్ గా చేయాలని బారాలేదండి చినిగిపోయింది చెప్పే ఇది కాదు. మా వాళ్ళు తంతారు నన్ను తర్వాత. ఉన్నది నేను చెప్పేది కూడా అదే వైషు, ఉన్నది ఓపెన్ గా జెన్యున్ గా చెబుదాం. చినిగినాయి అంటే చినిగినాయి అని చెప్పండి, బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పండి. అంతేగాని ఇప్పుడు ఏమి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తా. ఎస్పెషల్లీ ఇప్పుడు బాలేవని చెప్తే నన్ను తంతారు కాబట్టి కెమెరాల నుంచి వచ్చి మా ఇంట్లో వాళ్ళు సో బాగున్నాయి, సో మీ వాళ్ళు సాటిస్ఫైడ్, మా వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ ఒక 560 మంది అన్సాటిస్ఫైడ్ పీపుల్ ఉన్నారు. ఒక 4 కామెంట్లు చూద్దాం. దానికి నేను ఆన్సర్ చెప్పేసా ఆల్రెడీ. చెప్పేశారా? అవసరం లేదంటారా? ఎందుకు చెప్పు, ఇప్పుడు వాళ్ళ కామెంట్స్ అన్నిటికీ నేను చెప్పేశాను ఇందాక ఆన్సర్. నువ్వు చదివినా ఓకే, నో ప్రాబ్లం, కానీ సేమ్ మళ్ళీ నేను మళ్ళీ అదే చెప్పాలి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే నేను ఇందాకే ఓపెన్గా చెప్పాను, వాళ్ళు పెట్టిన ఒక నెగిటివ్ అంటే మంచి సరదా అయిపోయింది అందరికీ. ఒకరిని కిందకి లాగడం అంటే ఒక సరదా అయిపోయింది. అంటే పొగ లేకుండా మంట రాదు అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారు? అసలు ఏమీ లేకపోతే అంతమంది మీ మీదే పగబట్టి, ఇప్పుడు నాకు పాజిటివ్ అనిపించినంత మాత్రం అందరికి అనిపించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ తరపున అడుగుతున్నాను అనేది. అందరికీ అంతే పాజిటివ్ గా అనిపించకపోవచ్చు, అందరికీ అంతే నిజంగా నచ్చుండకపోవచ్చు, మీ మీదే అందరికీ అంత గ్రడ్జ్ ఉండకపోవచ్చు, నిజంగానే వాళ్ళు అలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు, వాళ్ళకి నిజంగా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు. మరి వాళ్ళ గురించి ఏమంటారు? అదే నేను చెప్పేది, అక్కడ ఎవరికన్నా నిజంగా జరిగితే వచ్చి మా దానిలో కామెంట్స్ పెట్టాలి కదా, స్టోరీకి రావాలి కదా, అడగాలి కదా. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మార్కెట్లో నీకు తెలిసి ఈ శారీస్ ఫీల్డ్లో ఎంతమంది తెలుసు? వీడియోస్ చేసేవాళ్ళు, వీడియోస్ చేసి ఇలా నాయలాగా చేసేవాళ్ళు, కొంచెం ఇట్లా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? 10 మంది ఉన్నారా? ఉండొచ్చు. పట్టుమని 10 మంది ఉన్నారా? అంతే. ఈ 10 మందిలో కూడా బాగా వినిపించే పేరేంటి? మిస్ అమ్మ. మరి నా మీద కాకపోతే కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండిద్ది? నా మీదే ఉంటుంది ఆబ్వియస్లీ, అంతే కదా. అదే జరిగింది ఇప్పుడు. అంతే. ఇప్పుడు సేమ్ బిజినెస్లో ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లు అల్లీళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను షార్ట్ టర్మ్లో వచ్చి వీళ్ళందరినీ దాటేసి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఎలా ఉంటుంది జనరల్గా? ఈగో హర్ట్ అవుతుందిగా. అది ఇప్పుడు హీరో అందరు ఉన్నారు, దేవరకొండ వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి వీళ్ళందరూ పక్క జరగండి నేను వచ్చేసాను అర్జున్ రెడ్డితో అంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? అలానే ఉండిద్ది ఇక్కడ కూడా. అదే జరిగింది, జరుగుతుంది. మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, అంటే మిస్ అమ్మ బాగా ఇదైంది, ప్రౌడ్ బాగా వెళ్తుంది.
బాగా వెళ్తుంది అన్నది అది హ్యాపీనెస్, ప్రౌడ్ కాదు. నా మాటలో నీకు ఎప్పుడైనా ఒక ప్రౌడ్నెస్ కానీ లేదంటే నన్ను కలిసిన వాళ్ళని ఒక్కళ్ళని చెప్పమని చెప్పు, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను చెప్పి. గర్వంగా ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరు. ఓహో ఓకే ఓకే, ఇది పాజిటివ్ కైండ్ ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా డెఫినెట్గా. ఇప్పుడు మనం ఇస్తామా అన్న ఫీల్ అందరిలో వచ్చింది, నేను తాగలిగాను అంటే తీసుకురాగలిగాను, అందరూ చెప్తున్నారు నాకు వచ్చి అంటే. ఇప్పుడు అది వచ్చి నాతో చెప్తారు, మిస్ అమ్మ మాది కాదు మనదే దిలీప్ అంటారు. వచ్చి అన్నప్పుడు ఆ ఆనందం నాకే తెలుసు, ఆ హ్యాపీనెస్ ఆ టైంలో రిసీవ్ చేసుకునేది నేను కాబట్టి నాకే తెలుసు అది ఎంత ఆనందపడతాను. ఎందుకు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయితే నా తమ్ముళ్ళలాగా ఉన్నావు, నాకన్నా పెద్దవాళ్ళు నా తమ్ముళ్ళలాగా ఉన్నావు అంటారు. ఇంకా పెద్దవాళ్ళు నా కొడుకులాగా ఉన్నావయ్యా, మనవడిలాగా ఉన్నావయ్యా అంటారు. లేడీస్ వచ్చి చిన్నపిల్లలతో తీసుకొచ్చి మామయ్యమ్మ మామయ్యమ్మ అంటే గోల్డ్ చైన్ వేసారు ఎప్పుడైనా? నా మేనకోడలకి వేసా. ఓకే, మీ మేనకోడలకి వేసారు. సో మిస్ అమ్మ మీరు ఏమంటారంటే ఎప్పుడు లేడీస్కి సపోర్ట్ చేయాలి, ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి, ఆడవాళ్ళు బిజినెస్లో ఉండాలి ఇలా అంటుంటారు కదా. అవును. మళ్ళీ మీరే మిస్ అమ్మని ఎప్పుడు ఎవరికి ఇవ్వము అంటే దీనికి ఏమంటారు మనం? ఫ్రాంచైజ్ ఇచ్చే ఆప్షన్ ఉంటది కదా. నేను ఎవరికి ఇవ్వను, మిస్ అమ్మ నాది, కానీ లేడీస్ అందరూ బాగుపడాలి అంటే వాళ్ళకి ఏమైనా మీరు ఫ్రాంచైజ్ పెట్టించి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బిజినెస్ లో ఉమెన్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది కదా అనే క్వశ్చన్ వస్తుంది కదా. సూపర్ క్వశ్చన్, అసలు చెప్తా ఆన్సర్. ఇప్పుడు ఒక్క మిస్ అమ్మ స్టోర్ పెట్టాలి అంటే ఓపెన్ చెప్తా ఫిగర్స్తో సహా, ఎందుకు కనుక ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్పేస్తా. ఒక మిస్ అమ్మ స్టోర్ పెట్టాలి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి అరౌండ్ 5 to 7 crores. 5 to 7 crores అయింది పెట్టాలంటే, ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ ఎవ్రీథింగ్, అడ్వాన్సులు కానీ ఇవన్నీ రెంట్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా మొత్తం కలిపితే. సో అంత పెట్టి స్టోరు వాళ్ళు నా మీద రిలై అయ్యి కొంతమంది రావచ్చు. ఇప్పుడు హోల్సేల్గా చెయ్యండి అంటే అక్కడ ఏమైందంటే 50,000తో చేయొచ్చు, 1 lakhతో చేయొచ్చు, 2 lakhsతో చేయొచ్చు, 10 lakhsతో చేయొచ్చు. మీరు డైరెక్ట్గా రండి 5 కోట్లు పెట్టి తీసేసుకోండి అంటే వాళ్ళు ఏదన్నా రేపు సఫర్ అయ్యారు అనుకోండి, నేనే కదా ఆన్సర్ చేయాల్సింది మళ్ళీ కూడా. సో అందుకే నేను ఆ రిస్క్ తీసుకోవట్లేదు, ఆ రిస్క్ ఏదో నేనే పడుతున్నా అంతే. ఆ రిస్క్ నేను తీసుకుంటున్నాను, నేనే చేసుకుంటున్నాను. అది ప్లస్ అవని మైనస్ అవని ఎట్లాగైనా నేనే పడుతున్నాను అది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోరు బాగా రన్నింగ్లో ఉండొచ్చు, ఒకటి యావరేజ్ ఉండొచ్చు, ఒకటి కొంచెం లైట్గా నార్మల్గా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రాంచైజీ ఇచ్చిన స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం నార్మల్గా ఉందనుకో, దే విల్ నాట్ హ్యాపీ. సార్ నాకు పలానా కొత్తపేట బ్రాంచ్ ఇవ్వండి సార్, నిజాంపేట బ్రాంచ్ ఇవ్వండి సార్, బాగా నడుస్తుంటాయి కదా ఇవన్నీ, అయితే ఆ బ్రాంచ్ ఇవ్వండి అంటే నేను అట్లా మార్చలేము. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 50,000తోనో 1,00,000తోనో 2 లక్షలతోనో మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. నేను ఫోర్స్ చేయట్లేదు ఎవరిని కూడా, మీరు చెయ్యండి నేను సపోర్ట్ చేస్తాను అంటున్నా. మీరు చేతనైతే చేయగలిగితే అది కంపల్సరీగా స్టార్ట్ చేయండి, మీకు మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వైషు ఇప్పుడు ఎవరు జాబ్ చేసినా బిజినెస్ చేసినా చెయ్యని దానికి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులే చేసుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలు ఒకలా చూస్తారు వాళ్ళని. అదే ఆమె బయటికి వెళ్ళి జాబో బిజినెస్ డబ్బులు సంపాదిస్తుంటే చూసే లుక్స్ అన్నీ మారిపోతాయి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మారిపోతుంది 100%, ఇంక్లూడింగ్ హస్బెండ్, పిల్లలు, చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి, అత్త మామ అందరూ ఇంప్రెషన్ మారిపోద్ది అమ్మాయి మీద 100%. ఇది నేను 100% చూసా కాబట్టి నేను చెప్తాను ఇంత స్ట్రాంగ్గా. సో అది నేను చెప్పేది. అందుకే మీరు ఒక స్టెప్ వేసి ఎవరైతే చెయ్యట్లేదు చెయ్యాలని చాలామందికి ఉంటుంది కానీ చేయలేకపోతున్నారు, వాళ్ళకి నేను సపోర్ట్గా ఉంటాను, మీరు స్టార్ట్ చేయండి అని చెప్తా. దీన్ని కూడా కొంతమంది ఏంటంటే నేనే డబ్బులు ఇచ్చేవిస్తా అనుకుంటున్నారు, అది నేను ఇవ్వలేను. అట్లా చేసి సపోర్ట్ అంటే నేను ₹1 తక్కువకి మీకు హోల్సేల్గా మన దగ్గర స్టాక్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళి సేల్ చేసుకోండి అని చెప్తున్నాను. సేల్ చేసుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకా ఏంటంటే బెస్ట్ పార్ట్ ఇందులో ట్రెండీ కలెక్షన్స్. మిస్సమ్మలో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తవి వస్తాయి. సో ఆ కొత్తవి వచ్చినప్పుడు ఫాస్ట్గా సేల్ అయిపోతాయి. మా దగ్గర కనీసం ఇప్పటికీ 100 మంది లేడీస్ నాకు చెప్పుకుంటారు, అంటే నాకంటే డైరెక్ట్ కాకపోయినా మా టీంతో చెప్తుంటారు. మేము అంటే మీ సార్ దిలీప్ గారి మాటలు విని మేము ఒక ఎంకరేజ్గా కొంచెం ఫీల్ అయ్యి ఇలా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా లైఫ్ బాగుంది, మా ఇంట్లో పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయి అని చెప్తుంటే అది మరి హ్యాపీయే కదా. డెఫినెట్గా 100 మంది
లేదు 10 మంది 10 మంది ఒక్కళ్ళు బాని హ్యాపీగా హ్యాపీయే కదా మనకి. రైట్. అదే నేను ట్రై చేస్తున్నా అంతే. అంతేగాని సపోర్ట్ అంటే మీరు ఏదో ఫ్రాంచైజ్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టేసి ఫ్రాంచైజీ ఇవ్వలేను, ఎందుకంటే అది ఎవరికైనా ఇరుక్కుందనుకో మళ్ళీ అది లాక్కోలేరు పీక్కోలేరు. దానికి నేను ఆ టైంలో నేను కూడా ఏం చేయలేను. అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి డెఫినెట్గా, చాలా ఉంటాయి, కొన్ని కాదు. ఒక స్టోర్ పెట్టాలి అంటే బ్యాక్ ఎండ్లో ఆపరేషన్స్ నానా తలనొప్పులు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాం, ఫ్రాంచైజ్ ఇచ్చేసాక వాళ్ళు నాకు ఈ స్టాక్ వెళ్ళట్లేదు, మరి నేనేం చేయాలి, నేను డబ్బులు కట్టాగా అంటే నేనేం చేస్తాను? ఇప్పుడు అది నాదైతే నేను భరించగలను, నేను ఏదో ఒక రేటుగా అమ్మగలను, ఆఫర్లో పెట్టండి, నేను డిస్కౌంట్ ఇవ్వండి, ఏదో ఒకటి చెప్తే అమ్మండి నేను చెప్తాను కనీసం. ఫ్రాంచైజీ ఇచ్చాక వాళ్ళ సైడ్ నుంచి నాకు ప్రెషర్ అయిపోద్ది, అది నేను ఫ్రీగా వర్క్ చేయలేను. ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రాంచైజీలు ఇవ్వలేరు, బట్ కొంచెం సపోర్ట్ అయితే సపోర్ట్ డెఫినెట్గా ఎప్పుడు 365 days ఉంటుంది మా సైడ్ నుంచి డెఫినెట్గా. సో మామూలుగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు నవీన్ పొలిశెట్టి అన్నట్టు అదేంటి మీరు షెఫ్ అవుదామని షెఫ్ అయిపోయారా? ముందు ఇంజనీరింగ్ MBBS చేసి తర్వాత కదా మీరు షెఫ్ అవ్వాలి అన్నట్టు, మీరు బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకునే బిజినెస్ మ్యాన్ అయ్యారా, లేకపోతే ముందు ఇంకేమైనా చేసుకుంటూ? అర్థమైంది. నేనైతే 100 కాదు 1000% బిజినెస్ పెట్టాలనే ఇంజనీరింగ్ నుంచి డిసైడ్ అయిపోయి, ఇంజనీరింగ్ కాదు ఇంటర్ నుంచి డిసైడ్ అయిపోయా. ఇంటర్మీడియట్ నుంచి? ఇంటర్ నుంచి నేను బిజినెస్ చేస్తా. తర్వాత అసలు జాబ్ అనేది నా లిస్ట్లో లేదు. అంటే ఎందుకు అప్పుడే అట్లా ఫిక్స్ అయిపోయారు ముందు? అంటే మేబీ మాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాబట్టి అది చూసి అవ్వచ్చు, లేదంటే నేను యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఇంటర్ ఆ టైంలో ఇంజనీరింగ్లో నుంచి నేను బిజినెస్ ఆర్టికల్స్ చాలా చదువుతుంటా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెద్ద వాళ్ళ గురించి ఇవన్నీ చదువుతుంటా. అవన్నీ చదివి నా మైండ్లోకి ఎక్కేసినాయేమో తెలియదు నాకు కూడా. సో అది ఇంక ఫిక్స్ అయిపోయింది మైండ్లో. నేను బిజినెస్, అది ఏ బిజినెస్ నాకు తెలియదు, బిజినెస్ అయితే చేస్తాం అంతే. అది ఏ బిజినెస్, అది నేను ఫ్యాక్టరీ పెడతానా శారీ షాప్ పెడతానా నాకు తెలియదు అప్పట్లో. బిజినెస్ మాత్రం చేస్తా అంతే, ఫిక్స్. మరి శారీ షాప్ ఎలా వచ్చింది అంటే మిస్ అమ్మ ఎలా? శారీ స్టోర్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఆఫ్టర్ మై బీటెక్ MBA చేశాను. MBA చేసేసాక జస్ట్ ఫర్ గెట్టింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 1 year జాబ్ చేశాను నేను. ఒక 1 year జాబ్ చేశాను, ఫ్యూచర్ గ్రూప్లో చేశాను, ఢిల్లీలో చేసేవాడిని. అక్కడ MBA చదివాను నేను. సో అక్కడ చదివాక ఒక 1 year అసలు మార్కెట్ ఏంటి, ఎలా ఉండిద్ది, అసలు ఎలా చూడాలి మార్కెట్ ఏంటని తెలుసుకున్నాక ఒక 1 year చేశాను. అది కూడా నిజంగా చెప్తున్నా స్వార్థంతోనే చేశాను ఆ 1 year కూడా, తెలుసుకోవడానికే చేశాను. నేనేం ఆ కంపెనీని వదిలించడానికి ఏం చేయలే, ఓపెన్గా చెప్పేస్తా. నా ఫ్యూచర్ కోసం నేను చేశా అంతే, ఓపెన్గా చెప్పాలంటే. సో ఆ 1 yearలో నేను నేర్చుకున్నా నేను. కానీ శారీస్ గురించి కాదు నేను నేర్చుకుంది, నేను కంప్లీట్గా నేర్చుకుంది అసలు వేరే. నేను ఒక పర్స్పెక్టివ్లో ఏంటంటే మార్కెట్లో అసలు ఎలా ఆలోచిస్తారు, ఎలా చూస్తారు, ఒక ప్రోడక్ట్ని ఎలా లాంచ్ చేయాలి, ఒక బ్రాండ్ని ఎలా లాంచ్ చేయాలి, ఈ ఎక్కడైతే మనం కొంచెం క్యాచ్ చేయగలమో ఇదన్నీ కొంచెం తెలుసుకున్నాక 1 year జాబ్ చేసి ఆ తర్వాత నేను బిజినెస్లోకి వచ్చేసాను. ఆ తర్వాత యాక్చువల్ మా మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ అప్పుడు అలేకే జాబే, అలేకే కూడా మానిపించేసి లాగేశారు. ఎందుకు అలేకే ఇదంతా ఏం చేస్తాం, జాబులతో 50-60 వేలు మనకి. ఎందుకంటే యాక్చువల్గా ఫైనాన్షియల్లీ వీఆర్ సెటిల్డ్. సో మాకు 50-60 వేలతో జాబులు చేయాలి, ఇప్పుడు దాన్ని కూడబెట్టాలి, మాకేం అంత ప్రెషర్స్ కానీ ఏం లేవు. సో వై డోంట్ వీ టేక్ రిస్క్ అన్నట్టుగా, రిస్క్ తీసుకుంటే రస్క్ అంటారు చూడు, అట్లాగా రిస్క్ తీసుకుని రెడీ అయ్యాను. బట్ రిస్క్ తీసుకున్న ఆ రోజే కాదు, ఈ రోజు ఏ రోజైనా సరే రిస్క్కి నేను ముందు అలా దూకుతా అంతే, అది తర్వాత సంగతి. ఇప్పుడు నెల్లూరులో బ్రాంచ్ పెట్టేటప్పుడు, అంటే నెల్లూరు అనేది ఒక ఎలాంటి సిటీ అనేది మీకు బాగా తెలిసిన విషయం? ఎండల సిటీ అమ్మా, ఆ సమ్మర్ మాత్రం అమ్మా, ఆ ఎండలు అమ్మో. మా నెల్లూరు అండి, మన నెల్లూరు. ఇప్పుడు మన నెల్లూరు, మీరు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు మీద అది మనదే మరి, కరెక్టే, తప్పలేదు. సో నెల్లూరులో పెడుతున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకుని ఉంటారు కదా, ఏం గమనించారు మీరు? నెల్లూరు ఇది రిస్క్, దీనివల్ల రిస్క్ వస్తుంది అనే కొన్ని పాయింట్స్ ఏమున్నాయి? నెల్లూరులో మెయిన్గా ఏంటంటే ఈ పెద్దారెడ్డి, నెల్లూరు పెద్దారెడ్డిస్ అంటారు కదా. సో ఫస్ట్ పాయింట్, సో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే మనం ఆటోమేటిక్గా రన్ చేయగలం, గెట్ ఆన్ అవ్వగలం అనేది నాకు ఒకటి క్యాచ్ చేశాను. వాళ్ళతో పాటుగా మనం అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఏ బిజినెస్ అయినా
ఓన్లీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద రన్ అయ్యిద్ది అనేది ఉండదు, ఇంక్లూడింగ్ ఐఫోన్. అసలు ఐఫోన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసా. ఐఫోన్ ఫస్ట్ ఓన్లీ ప్రీమియం సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే కొనగలిగే ఫోను. తర్వాత దాన్ని ఆడు ఐఫోన్ అన్నాడు, యాక్సెస్ అన్నాడు, ఇంకేయో తెచ్చాడు, కింద కూడా తెచ్చాడు అందరికి ఇద్దామని చెప్పి. ఇప్పుడు కొనలేని వాళ్ళు కూడా దాన్ని ఒక ఊహలో కొనేయాలి, కొంటున్నారు కూడా. సో అట్లానే ఏ స్టోర్ అయినా, మా స్టోర్ అయినా, ఇంక వేరే స్టోర్ అయినా ఓన్లీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు వస్తే సరిపోద్ది అనేది ఉండదు, అందరినీ సాటిస్ఫై చేయాలి. ఆ విధంగానే మా దగ్గర ఒక 800 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 1 lakh వరకు కూడా నెల్లూరు బ్రాంచ్లో పెట్టాము. అండ్ ఇక నువ్వు చూసే ఉంటావు రెస్పాన్స్ ఎలా ఉందో నెల్లూరు బ్రాంచ్కి. మీ పేరెంట్స్ కూడా వచ్చారంటున్నావుగా, సో ఆ రష్ అది ఏంటో చూసే ఉంటారుగా. స్టిల్ టుడే సూపర్ ఉంది స్టోరీ మాత్రం, అది తిరిగిపోతుంది. మంచి రెస్పాన్స్, మంచి నేమ్, బాగా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఆ ఊరు నుంచి అయితే మాత్రం నాకు. అండ్ ఇంకొక విషయం, ప్రతిసారి స్టోర్ ఓపెనింగ్ అంటే ఒక మంచి సెలబ్రిటీని, బాగా అందరికి తెలిసిన మనుషుల్ని ఇలా తీసుకొస్తే మనం చేసే ప్రమోషన్ వీడియోస్ లో వాటికంటే ఒక సెలబ్రిటీ వస్తే హైప్ వెళ్ళిపోతుంది కదా. కానీ కామన్ మ్యాన్, ఒక కామన్ ఉమెన్, కామన్ లేడీ కావాలి ఓపెనింగ్ కి. ఎందుకు, వై? ఎందుకు అంటే అది చెప్పాను కదా, వాళ్ళే మా సెలబ్రిటీస్, వాళ్ళే మా అతిథులు, వాళ్ళే మాకు అన్ని. పొలిటీషియన్ వాళ్ళే, సెలబ్రిటీ వాళ్ళే, అన్ని వాళ్ళే మాకు. వాళ్ళు లేకపోతే నేను లేను, మిస్ అమ్మ లేదు. అందుకే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది నా సైడ్ నుంచి, నేను ఇచ్చే రెస్పెక్ట్. ఇందుకు కదా పడి చేస్తున్నారు వాళ్ళు మిస్ అమ్మంటే. ఏ శారీస్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, మీరు ఈ మాటలతో పడేస్తున్నారు. శారీస్ ఎక్కడైనా కొనొచ్చు, మిస్ అమ్మ మనది. మీరు ఏ స్టోర్లో కొంటున్నారంటే మా స్టోర్లో కొంటున్నాం, మా స్టోర్లోనే తీసుకుంటున్నాం, అది కావాల్సింది. ఇప్పుడు దీన్ని కూడా కొంతమంది ఏంటంటే మనదే కదా, ఫ్రీగా ఇవ్వచ్చు కదా, బిల్లు లేకనే ఇవ్వచ్చుగా అంటారు. జోక్స్ పాట, అది కామన్, సరదాగా అంటుంటారు. కానీ అందరికి తెలిసిన విషయమే. మిస్ అమ్మ ఇస్ లైక్ అది ప్రతి ఈ మహిళకి, ప్రతి లేడీకి ఒక టచ్. మిస్ అమ్మలో కొన్నామంటే అదొక ఫీల్, అది నాకు కావాలి. అందుకే నేను ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్కి ఎవరినైనా తీసుకుంటాం అన్నమాట. మాకు ఎవరైతే ఫస్ట్లో అయితే మేమే చూస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక ఎంక్వైరీస్ ఇవి ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు ఇక ఆ లాటరీ సిస్టమ్ వేస్తున్నాం. ఓ 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఆ 10 మందిలో మళ్ళీ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. వాళ్ళని స్పెషల్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాం. రైట్. ఎవరు చేస్తారు? ఏదన్నా స్టోర్ ఉందా మన హైదరాబాద్లో ఉందా, సౌత్ ఇండియాలో ఉందా, అసలు ప్రపంచంలో ఉందా? చీఫ్ గెస్ట్గా కస్టమర్ని పిలవడం అనేది ప్రపంచంలో ఉందా ఎక్కడైనా? వన్ అండ్ ఓన్లీ మిస్ అమ్మలో ఉంది. ఎవరండి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ రాసేది మీ దాంట్లో? అంటే ఎవరైతే నేనే రాయాలి. మీరే ప్లాన్, పద్ధతి అన్ని మీరే. 100% నేనే. అదే ఒక విజన్, ఒక ప్లాన్, ఒక పద్ధతి. పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళు. డైలాగ్ ఉంది కదా, అది బిజినెస్ స్ట్రాటజీస్. ఒక సీజన్లో ఫుల్ హైలో ఉంటాయి శారీస్. అవును. అంటే పెళ్లిళ్ళ సీజన్ అవ్వచ్చు, ఏదో ఫంక్షన్స్ ఉండొచ్చు, ఓవర్గా వెళ్తాయి. ఒక సీజన్లో అసలు పూర్తిగా చప్పగా ఉండొచ్చు, కొనుక్కోకపోతే. అప్పుడు కూడా సేల్స్ మెన్ అలానే ఉంచాలిగా. ఈ సీజన్ లేరు బాబు, మిమ్మల్ని తీసేస్తాను, నెక్స్ట్ సీజన్ తీసుకొస్తాను. అబ్బా, సూపర్ క్వశ్చన్ అడిగావు. ఇందాక దానికి ఇది కూడా ఒక ఆన్సర్ యాక్చువల్గా. అదే ఇందాక చెప్పినట్టుగా నేను ఇప్పుడు మనకి ఫస్ట్ 6 months, ఫస్ట్ 6 monthsలో మనకి ఫెస్టివల్స్ ఏం తక్కువ ఉంటాయి ఎవ్రీ ఇయర్. 6th month తర్వాత మనకి ఇంకా వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ అన్ని వస్తూనే ఉంటాయి 6 months తర్వాత. సో ఎప్పుడైనా కానీ ఇది ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఈ ఫస్ట్ 6 monthsలో మేము చేసే 35% బిజినెస్ అయితే నెక్స్ట్ 6 monthsలో చేసేది 65% బిజినెస్. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా నెక్స్ట్ 6 months కొడతాం కదా, ఉంది కదా రాబోయే రోజులు, అప్పుడు చూసుకుందాం అన్నట్టున్నారు. అంటే ఇప్పుడు నేనైతే వెరీ వెరీ పాజిటివ్ థింకింగ్. నేను ఈ నెల తగ్గిపోయిందంటే దాన్ని ఎలా సేల్స్ ఇంకా పెంచుకోవాలి, ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తాను తప్ప మనం డల్ అయిపోవటాలు, నీరసాలు రావటాలు ఇవి నాకు రావు అసలు. నేను నీరసంగా, నన్ను ఈవెన్ అలేఖ్య కూడా చూసి ఉండకపోవచ్చు, నేను నీరసంగా కూర్చుంటాం, డల్లుగా కూర్చుంటాం అనేది అలేఖ్య నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో ఏమన్నా ఒక 10 సార్లు కూడా చూసుండొచ్చో లేదో. ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఏడ్చారా అని అడగాలనిపిస్తుంది. అంటే మీరు డల్గానే కూర్చోలేదంటే ఏడ్చే సిచ్యువేషన్స్ లేవా? ఏడ్చా లైఫ్లో ఒకసారి నాకు తెలిసి, అంటే నా ఊహ తెలిసాక అంతే, డాడీ చనిపోయినప్పుడు ఏడ్చా, అదొక్కటే సందర్భం. రైట్. ఆయన ఆశీర్వాదాలు ఉన్నట్టున్నాయి మీకు. ఆయన లేకపోతే ఎట్లాగా? ఆయన మా అమ్మ వాళ్ళిద్దరు లేకపోతే ఎవ్వరం లేము అంతే.
ఎవరైనా సరే పేరెంట్స్ని దైవం కన్నా ఎక్కువే, దేవుడి కన్నా ఎక్కువ వాళ్ళిద్దరు, రైట్ 100%. నాకైతే మాత్రం అంతే, వాళ్ళ తర్వాత ఎవరైనా. అంతేనా? బిజినెస్ లోకి వచ్చిన తర్వాత దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ మేనేజ్ చేసుకోవడం, సేల్స్ మ్యాన్ ని డబ్బులు ఇచ్చి కూడా అప్పుడప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఈ కవర్లు ఇస్తుంటారు వాళ్ళకి, ఇవన్నీ ఓకే గానీ మీ ఫ్యామిలీని ఎప్పుడైనా టైం స్పెండ్ చేయడం కానీ లేకపోతే ఫ్యామిలీతో ఉండడం కానీ, ఎప్పుడు వాళ్ళతో మీట్ అవ్వడానికి లేకపోతే మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ టైం లేనప్పుడు బా అని ఫీల్ అయిన సందర్భాలు వస్తాయి కదా, ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? దానికి ఏం చేయలేము ఇక, అంతే. అది ఇప్పుడు ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా, మనం ఏదో పెద్ద పోటుకాలమని నేను చెప్పట్లా, పెద్ద పెద్దల గురించి మాట్లాడుకుందాం, వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అయితేనే వాడు సక్సెస్ అయ్యాడు. నువ్వు ఎవరినైనా చూసుకో కావాలంటే, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి, రీసెంట్గా దేవరకొండ, వీళ్ళు ఎవరైనా సరే బిజినెస్ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా వాట్ ఎవర్ సంపాదించాలన్నా ఒక ప్యాషన్తో చెయ్యాలన్నా మనం ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో చెయ్యాలి. ఈ ఫంక్షన్లు అంటే నేను మిస్ అవుతుంటా, 100% మిస్ అవుతున్నది కాదంటలేదు, కానీ బట్ నాకు దానికన్నా కూడా నాకు కిక్ ఇక్కడే ఉంది. అంతే నా కిక్లో నేను పిల్లలు ఉంటారు పిల్లలు ఇంట్లో ఉంటారు, నేను ఆడుకుంటూ ఉంటాము, మేము బాగానే ఎంజాయ్ చేస్తాం. సండే కుదిరినప్పుడల్లా నేను వాళ్ళతోనే ఉంటాను, సండే ఉంటా, మోస్ట్లీ సండే అయితే ఇంట్లోనే ఉంటాను, ట్రై చేస్తా. ఓకే, స్వప్నకు అడగమన్నారు ఈ క్వశ్చన్ నన్ను, ఎందుకు రాలేదు మొన్న? స్వప్నకు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, మీరు ఎందుకు అటెండ్ అవ్వలేదు? పెళ్ళి అలేఖ్యని చూసుకుంటుంది, అలేఖ్య లేకపోతే అసలు లేదు, అసలు మా అలేఖ్యతోనే కదా స్టార్ట్ చేసింది వీడియోస్. సో అలేఖ్య లేకపోతే నో మిస్ అమ్మ. మా మిస్ అమ్మ ఎవరు అంటే మా ఇంటి మిస్ అమ్మ అలేఖ్య. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, మీ దగ్గర ఎంత ఉన్నా మీరే ఎంత చేసినా మొత్తం అలేఖ్య గారి మీద నెట్టేసి అలేఖ్య గారిని టాప్ లో కూర్చోబెట్టి అలేఖ్య 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 అని మీరు ప్రమోట్ చేసే విధానం ఉంటుంది చూడండి. అందరి వైఫ్ కి బా ఇలాంటి ఒక హస్బెండ్ కావాలి అనే ఒక ఇది వస్తుంది మీ వల్ల. అలేఖ్య గారు చాలా లక్కీ అండి, కాదు యాక్చువల్ దిలీప్ గారు లక్కీ. ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్. సో లేదు, నేనే చెప్తున్నా కదా, నేనే లక్కీ డెఫినెట్గా. ఎందుకంటే అలేఖ్య ఈజ్ లైక్ బిజినెస్ చూసుకుంటుందా, పిల్లల్ని చూసుకుంటా. పిల్లల్ని నేను ఓపెన్గా చెప్తున్నా, పిల్లల్ని నేను చూడను. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ స్టడీస్, వాళ్ళ ట్యూషన్లు ఏంటి, వాళ్ళు ఏం తింటున్నారు ఏం తింటలేదు, ఇవన్నీ నేను చూడను, అలేఖ్యనే చూసుకుంటుంది. సో ఇంటి బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు, బిజినెస్ బాధ్యతలు ఇవన్నీ సమపాలలో నడుపుతుంది అంటే అలేఖ్య. నిజంగా ఓపెన్గా చెప్తున్నా, అలేఖ్య లాంటి వైపు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా అట్లాగా. కానీ నన్ను బాగా క్రిటిసైజ్ చేసేది కూడా అలేఖ్యనే మరి. కానీ వాళ్ళు ఉండాలి డెఫినెట్గా, అప్పుడే కదా మనం ఎదుగుతాము, కొంచెం మన నెగిటివ్స్ ఏమన్నా తెలుస్తుంది, అర్థం చేసుకోగలం. కానీ పొగడదు ఒక్కసారి కూడా, అదే కదా ఏం చేస్తాం, పొగడదు ఒక్కసారి కూడా పొగడదు. ఇప్పుడు నేను చూడలా, ఎప్పుడు పొగడదు. కానీ ఏదన్నా క్రిటిసైజ్ చేయడం మాత్రం ముందు ఉండిద్ది, బాగా ఎక్కిరిస్తుంది. అట్లా పొగడు అది ఏమన్నా తెలుసుగా నాకు, తను ఏమనుకుంటుంది ఆ వీడియో బట్టి ఏంటనేది నాకు అర్థమైపోద్ది, ఆ స్టోరీ బట్టి ఏంటి అనేది తన మనసులో ఏముందనేది నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఇంకా మా జర్నీ ఏముంది, హస్బెండ్గా నేను ఎందుకు ఇంకా. అంటే మీ దగ్గర పొగడకపోవచ్చు కానీ మీ గురించి అందరికీ గొప్పగానే చెప్పుకుంటారు. అసలు అలా కూడా చెప్పరా? చెప్పదు. ఎందుకు దిష్టి తగులుతుందా ఏంటి? దిష్టి కాదు, దట్ ఈస్ హర్ నేచర్, అంతే. లోపల పెట్టుకుంటారు. వెరీ వెరీ సింపుల్. తను ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే తను ఎట్లా అంటే, సంపాదించినప్పుడు నాకు ఇది కావాలని అడగల, సంపాదిస్తున్నప్పుడు నాకు ఇది కావాలని అడగదు. ఈరోజు కూడా నాకు ఇది కొనిపెట్టు, నాకు పలానా నగ కావాలో, పలానా కారు కావాలో, పలానా ఉండదు తనకి అట్లా. అందుకే తను ఎవరి దగ్గర కూడా నన్ను ఏం పొగడదు, అట్లా ఇక అంతే. వెరీ వెరీ సింపుల్ అనుకోండి, వెరీ వెరీ సింపుల్. సో ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ అడగాలనిపించింది, మీ మదర్కి మీరు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటి అసలు ఇప్పటి వరకు? మా అమ్మకి నేను ఇచ్చిన గిఫ్టా? అమ్మా, ఈ మధ్యనే మా అమ్మని చాలాసార్లు అడిగాను, నీకు ఏమన్నా కోరికుంటే చెప్పుమా, ఏదన్నా కోరికుంటే చెప్పు, నేను ఏ కోరికైనా సరే నేను ట్రై చేస్తాను, తీరుస్తాను, చెప్పుమా అంటే మా అమ్మ
అడిగిన కోరిక ఎందుకంటే అన్నీ మా డాడీ ఇచ్చేసారు మా అమ్మకి. సో నేను కొనిపెట్టాల్సింది ఏం లేదు, ఏదైనా ఉన్నా గోల్డ్ ఎప్పుడన్నా కొనుక్కుంటుంటారు, అది కామన్లే. కానీ మా అమ్మ అడిగిన కోరిక ఏంటంటే ఆమెకి ఒక ఎకరం పొలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఓకే, మొత్తం చెట్లు పెట్టుకోవాలంట. ఇది బాగా ఇష్టం. అది చూస్తున్నా. కానీ అది ఇప్పుడు మా అమ్మ ఏమంటారంటే నాకు అక్కడ ఉండడం ఇష్టం రా అంటారు, మాకు పంపించడం ఇష్టం లేదు అట్లాగా. అది ఇక్కడ పొలాలు అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో పొలాలు అంటే వెళ్ళిపోవాలి అక్కడ ఇప్పుడు మొయినాబాద్ దగ్గర మాకు ఉన్నాయి, కానీ అక్కడ దాకా రోజు వెళ్ళి రావడం కుదరదు కదా. ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళిరామా అంటే అట్లా కదా, అక్కడే ఉంటాను నేను 4 రోజులు అక్కడ ఉండి వస్తాను అంటే అది సేఫ్ కాదు. సో అట్లా కాకుండా ఇప్పుడు సిటీలో చూస్తున్నాను. అందుకే సిటీలో చెట్లు ఉండే ప్లేస్, లేకపోతే మనమే చెట్లు చెట్లు పెట్టి ఒక స్థలం చూస్తే ఆ స్థలంలో కొనేసి అందులో ఒక ఇల్లు కట్టించి మా అమ్మకి అట్లాగా చెట్లు ఎన్ని పెట్టుకొని మా అమ్మ ఆ చెట్లు పెంచుకుంటాం. అది మా అమ్మకి ఇష్టం బాగా. అది అడిగింది, నోరు తెరిచి ట్రై చేస్తారు. తీర్చేస్తారులేండి, ట్రై చేయడం ఏముంది, అంటే తీర్చేస్తా. ఒకరు అమ్మ, ఇంకొకరు భార్య, మిగతా స్త్రీలందరూ మీ కస్టమర్స్. ఇంకా మీరు గెలవకుండా ఎలా ఉంటారు దిలీప్ గారు? ఇంతమంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ. రాజ్యాలు కూలిపోయేది వాళ్ళ కోసమే, రాజ్యాలు నిలబడేది కూడా వాళ్ళే. కాబట్టి ఆబ్వియస్లీ మిస్సమ్ ఎప్పుడు అలానే ఉంటది. నేను ప్రమోషన్ చేయట్లేదు, నాకు అసలు అవసరం లేదు. ఫస్ట్ థింగ్, నాకు ₹1 కూడా ఇవ్వలేదు దిలీప్ గారు అట్లా ప్రమోట్ చేయమని. సో ప్రమోషన్స్, మీరు ఒక పబ్లిక్ స్పీకర్ లాంటి పర్సనే, ఎందుకంటే రోజు వీడియోస్ లో కనిపిస్తుంటారు, రెగ్యులర్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న పర్సన్. మీరు ప్రమోట్ చేసుకోవడం వేరు. మిమ్మల్ని మాది ప్రమోట్ చేయండి అనో, లేకపోతే బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకేదైనా కావచ్చు, ప్రమోట్ చేయండి డబ్బులు ఇస్తాం, ఎందుకు చేయరా? చేయను, చేయలేదు కూడా. చాలా ఆఫర్స్ వచ్చినాయి మాకు ఆల్రెడీ. ఒక సింపుల్ వీడియోకి 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు ఇస్తా అంటారు. ఏమి మేము చెయ్యం. ఎందుకంటే ఏమో నాకు చేసే టైము లేదు, చేసే ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు అసలుకే ఏమీ అవసరం లేదు నాకేమి. ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని నేను ప్రమోట్ చేయాల్సినంత ఇది లేదు. నాది నేను చేసుకుంటే చాలు నాకు, అంతే. ఎందుకంటే చెప్పా కదా, నా దాని గురించి నేను స్ట్రాంగ్గా చెప్పగలను. వేరే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటే బాగుండిద్ది, నేను వెళ్ళి చెప్పలేను అట్లాగా. అది ఏమో ఎట్లా ఉండిద్దో ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని కాంట్రవర్సీలు కూడా జరిగినాయి. అంటే నాది కాదు, వేరే వాళ్ళు చేస్తే. అయినా అసలు మనకు అవసరం లేదు. సింపుల్ చెప్పాలంటే నాకు అవసరం లేదు. నేను ఎవరికి ప్రమోట్ చేస్తా, ప్రమోషన్ చేస్తా. ఎవరికి చేస్తానో తెలుసా? నేను ఫ్రీగా చేస్తా. ఫ్రీగా చేశాను కూడా, ఒక్కళ్ళకే 2 చేశా. నన్ను ఎవరన్నా రీచ్ అయితే, నిజంగా లేడీస్ రీచ్ అయ్యి, అన్న నేను ఏదో బిజినెస్ పెట్టుకుంటాను, ఇట్లా మీరు వచ్చి కొంచెం చేస్తే బాగుంటుంది అంటే, ఫ్రీగా నా సొంత ఖర్చులతో నేను వచ్చి చేస్తా. డెఫినెట్గా అది చేస్తా. కావాలంటే నేను డబ్బులు తీసుకొని అయితే నేను ఎవరికి ఏం చేయను. మాటిస్తున్నా షేర్ ఖాన్, నిజంగానే చేస్తా. ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్నా నేను వచ్చి చేస్తా. కావాలంటే లేడీస్ ఒక కర్రీ పాయింట్ పెట్టుకొని కొంచెం మా దాని గురించి చెప్పండి, మీరు చెప్తే కాస్త నలుగురు తెలిసిద్ది అంటే నేను ఫ్రీగా వచ్చి చేస్తా. నాకు అటువంటి భేదాభిప్రాయాలు అట్లాంటివి ఏం లేవు. నాకు ₹1 అవసరం లేదు. సో లేడీస్కి సపోర్ట్ చేస్తా. మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చేసిన వాళ్ళు ఉంటే, మీ వల్ల బాగుపడిన వాళ్ళు ఉంటే చెప్పొచ్చు కదా మాకు. నేను అది ఒక స్టోర్ ఓపెనింగ్ అంటే మరి పేరు చెప్పచ్చు లేదా, మళ్ళీ వాళ్ళు పిలిచారు, ఇన్విటేషన్ ఇచ్చారు, రమ్మన్నారు, ఇట్లా పిలిచారు. దీనికన్నా ముందు ఏం జరిగింది, మా టీంని వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సారు ఇట్లా రావాలి కొంచెం మా స్టోర్ ఓపెనింగ్కి ఇట్లాగా. ఆయన చెప్తుంటే నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది, బిజినెస్ చెయ్యాలి అనిపించింది. అలా ఆయన ఇదితోనే కొంచెం అంటే మనదే ఒక కొంత అనుకోవచ్చు, ఒక ఇంట్రెస్ట్ వచ్చి మేము స్టార్ట్ చేసాము. సార్ వస్తే బాగుంటుంది, ఎంత తీసుకుంటారు రావటానికి, ఏంటి, ఒక 1 lakh వరకు మేము ఇవ్వగలం అని మా టీంని కాంటాక్ట్ చేశారు. అమౌంట్ కూడా వాళ్ళు చెప్పేసి 1 lakh ఇస్తామని చెప్పి, ₹1 వద్దని చెప్పా. ₹1 అవసరం లేదు మాకు, నేను వస్తా, మీకు ఫ్రీగా చేసి పెడతా అని చెప్పా. సిల్వర్ జ్యువెలరీ స్టోర్ అది, సిల్వర్ స్టోరు. దానికి 1 lakh ఆఫర్ ఇస్తే నేను ₹1 కూడా తీసుకోవాలా. అట్లా ఉంటుంది. ఇంకోటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మన యుఎస్లో వాళ్ళది ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ వాళ్ళది. ఆ ఫుడ్ ట్రక్ బిజినెస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇట్లానే సేమ్ 1 lakh 2 lakhs ఆఫర్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ₹1 తీసుకోవాలి మేము. చేశా కానీ వీడియో చేసి పెట్టాను వాళ్ళకి.
యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చేస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చెయ్యాలి డెఫినెట్గా. నేను ఒక్కనే ఉండాలి ప్రపంచంలో, నేను ఒక్కనే సంపాదించుకోవాలి, అవన్నీ అయ్యే పనులు కాదు, అసలు అది వేస్ట్ కూడా కాన్సెప్ట్. సో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు మనకి తోచినంత సాయం మనం చెయ్యాలి అనేదే నా కాన్సెప్ట్ తప్ప అందులో ఏం లేదు. ఆ విధంగా నేను చాలామంది చేస్తూనే ఉంటాం. మేము చాలామందికి శారీస్ ఇస్తుంటాయి గిఫ్ట్లుగా. ఫ్లెట్స్, విజయవాడ ఫ్లెట్స్ అప్పుడు నిన్న వీడియోలో చూసాను నేను 22 లక్షలే కదా, 22 లక్షలు పెట్టాను అక్కడ. ఎవరు పెట్టారు? 22 లక్షలు ఖర్చు అయింది. 22 లక్షల శారీస్ నేను పంచాను ఫ్లెట్స్ అప్పుడు. ఎవరు ఒక్కళ్ళన్నా వచ్చారు అసలు కనీసం? అక్కడ దాకా ఎందుకు, యూట్యూబ్లో ఫేమస్ వాళ్ళు ఉన్నారు కదా, ఏది ఈ డబ్బులు పెంచే బ్యాచ్ ఉన్నారు కదా, పేర్లు ఎందుకులే కానీ ఈ డబ్బులు పెంచే బ్యాచ్లు వీళ్ళు ఉంటారు కదా, వచ్చారా? ఓన్లీ స్క్రిప్ట్ అయితేనే చేస్తారు వాళ్ళంతా. స్క్రిప్ట్ కావాలి వాళ్ళకి, మనకి అదంతా అవసరంలే. మనది ఒరిజినల్ న్యాచురల్ స్టార్ నానిలాగా మనం అట్లాగా మనం వెళ్ళిపోయామంతే. నేను లేను, వచ్చాను, మా టీం రెడీ చేసుకోండి అని చెప్పాను, రెడీ అయిపోయింది, శారీస్ అన్ని మొత్తం వేసేసుకున్నాము, 3 కారుల్లో వెళ్ళిపోయాం మొత్తం కూడా. అంతే, ఆన్ ది స్పాట్ డిసిషన్ అదంతా కూడా తీసుకున్నాను, వెళ్ళిపోయాను మొత్తం. అక్కడ అసలు చాలా దారుణంగా ఉంది అప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా, చాలా దారుణంగా. ఇప్పుడు ఇంకోటి కూడా చేయొచ్చు, ఇవన్నీ నేను తీసుకొని మన లోకేష్ బాబు దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మా కాన్స్టిట్యూషనే కదా. నేను ఆయన దగ్గర కూడా వెళ్ళొచ్చు, మాకు ఆయన దగ్గర కూడా వెళ్ళి మంచి వీడియో తీసుకొని నేను లోకేష్ గారిని కలిశాను ఎట్లా అని వీడియో చేయొచ్చు. అది కాదు మనకు కావాల్సిన పబ్లిసిటీ, కాదు ఆ టైంలో కావాల్సింది, మనకి వాళ్ళకి హెల్ప్ చేయాలి. చేసేసాను, అయిపోయింది. ఇది వచ్చి నేను ఏ రోజు మా వీడియోస్లో కానీ ఇంకెక్కడ కానీ ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఆ వీడియోలో అవసరం కాబట్టి చెప్పా, అంతే. మంచిదండి, అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే పాయింట్ ఉన్నప్పుడు ఎదుగుతూనే ఉంటారు. సో నిలువెత్తి నిదర్శనం గైస్, ఎంత ఎదిగితే అంత మనం ఒదుగుంటే అంత ఎదిగేలా దేవుడు చేస్తాడు. మనతో ఉన్న ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే ఆయనకి ఇంక ఎదురు ఎవరు ఉంటారు చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకటి ఉంది ఇంకా, క్లైమాక్స్ లో ఏ వీడియో అయినా సరే ఇది చెప్పకుండా అవ్వదు. ఏంటి? మిస్ అమ్మా చెప్పు. మిస్ అమ్మా కాదు, మనది అది అంతే గైస్, మనది. సో యా, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, కొంచెం పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ దెన్ టేక్ కేర్. బై బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.